హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. హైదరాబాద్ లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, నగరంలో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అంట. చూడాలి. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా భవిష్యత్ అవసరాలకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్థాయి పెంచడంతో పాటు కొత్త హోంగార్డుల నియామకాలు చేపట్టనున్నారు. మొత్తానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక కీలక ప్రకటన చేశారు. ఏంటంటే హైదరాబాద్ లో కొత్త ఫ్లైఓవర్ రాబోతున్నాయంటే, అండర్ పాస్లు, అలానే నగరంలో ట్రాఫిక్ ఫ్రీ జర్నీగా చేసే విధంగా, అలాగే పోలీస్ స్టేషన్ సంఖ్యను కూడా పెంచే యోచనలో ఉన్నారు. దీంతో పాటు హోంగార్డుల సంఖ్య కూడా పెరగనుందంట. ఇదిగోండి, ట్రాఫిక్ పై సీఎం స్పెషల్ ఫోకస్, హోంగార్డుల నియామకానికి గ్రీన్ సిగ్నల్. మొత్తానికి ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. సో వీళ్ళు పోలీస్ స్టేషన్ సంఖ్యని పెంచే అవకాశం కూడా ఉంది. దీంతో హోంగార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంట. అసలు ఏంటో వివరాల్లోకి వెళ్ళి వివరంగా చూసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారంట. సో అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలని తెలిపారంట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసీ పోలీస్ విభాగాల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారంట. మొత్తానికి ఏంటంటే ట్రాఫిక్ మీద దృష్టి పెట్టారు. అలాగే అండర్ పాస్లు, ఫ్లై ఓవర్స్, అలాగే పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచేయాలి. నెక్స్ట్ హోంగార్డు రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నారంట. సిటీలో ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణపై సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని తెలిపారు. పెరిగిన వాహనాల సంఖ్యను అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు రాగా స్పందించిన రేవంత్ రెడ్డి గారు వెంటనే తగినంత మంది హోంగార్డ్ నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. 3 నెలల్లో ఈ నియామకాన్ని జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ లోపు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని, తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వంలో మనం చూసుకున్న మాజీ సీఎం రేవంత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే పోలీస్ వ్యవస్థను, అన్ని వ్యవస్థను భ్రష్టు పట్టించి ఒక ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళు చేసిన పెంటంతా ఇప్పుడు వీళ్ళు కడిగి మంచిగా చేస్తున్నారంట. అందులో భాగంగా ఇప్పుడు చూడండి ట్రాఫిక్ సమస్య, దీన్ని కూడా నిర్వహించేలా చూడాలి. హోంగార్డులు కూడా గతంలో జీతాలు ఇవ్వక ఇబ్బంది పెట్టి, మభ్యపెట్టి, భయభ్రాంతులు గురి చేసి ఉద్యోగం పీకేస్తానే ఇలా రకరకాలుగా పాత గవర్నమెంట్ లో మనం చూసుకున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అవేం లేవంట. సో బాగా పరిపాలన మీద ఫోకస్ పెట్టి బాగా చేస్తున్నారని అందరూ అనుకుంటారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండే సమయంలో పీక్ అవర్స్ లో లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్థాయి అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారంట. చూడండి, మొత్తానికి వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడతామని సీఎం తెలిపారు. సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్ల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా అక్కడ ఉండేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని తెలిపారు. 2 వీలర్ ట్రాఫిక్ ఇంటర్సెప్టర్స్ పై ఎస్ఐలో కానిస్టేబుల్ పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారంట. మొత్తానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారంట. మొత్తానికి అధికారులను పిలిపించి రివ్యూ మీటింగ్ పెట్టి పోలీసుల సంఖ్యను పెంచి, హోంగార్డుల సంఖ్య పెంచి, పోలీస్ స్టేషన్ స్థాయిని పెంచి, రద్దీగా ఉండే ప్రాంతంలో పోలీసులు అంటే ఎవరెవరి డెసిగ్నేషన్స్ బట్టి వాళ్ళు అక్కడ ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఫ్రీ సిటీగా నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ చాలా అంటే చాలా అద్భుతం. వెంటనే దీంతో పాటు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము తెలిపేది ఏంటంటే, దయచేసి రోడ్లు కూడా సరిగ్గా బాగోలేదు. గ్రేటర్ పరిధిలో ఒకసారి రోడ్ల మీద కూడా ఫోకస్ పెట్టండి. నీళ్లు సరిగ్గా రావట్లేదు, కరెంటు పోతున్నావు. నెక్స్ట్ కరెంటు పోయిన తర్వాత పోల్ సంఖ్య కూడా సరిగ్గా లేదు, వైర్స్ ఉన్నాయి. దీనివల్ల విద్యుత్ ఇష్టం వచ్చినట్టు పోతున్నా, ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొంచెం ఈ 4 మీద కూడా దృష్టి సారించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.